నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్లో నయా దందా వెలుగులోకి వచ్చింది. ఎక్కడ చూసినా సరే సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడాను ఈ దందా గురించి మాట్లాడుకుంటున్నారు. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రేషన్ బియ్యానికి 43 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా ప్రతి నెల 2.14 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయడానికి 920 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అయితే అందులో కేవలం 20% మాత్రమే, ఇక్కడ చాలా క్లియర్గా 20% మాత్రమే పేదల నోటి వరకు అందుతోంది. 736 కోట్ల విలువైన 1.71 లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. ఇక్కడ ఏడాదికి పరిశీలిస్తే ప్రభుత్వాలు ఖర్చు పెట్టే 11,000 కోట్ల రూపాయలు, ఇక్కడ చాలా క్లియర్గా 11,000 కోట్లలో దాదాపుగా 8,833 కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు తరలిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం దాదాపుగా ఇక్కడ 11,000 కోట్లకు సంబంధించిన బియ్యాన్ని కూడాను ఇక్కడ కొనుగోలు చేసి పేద ప్రజలకు ఇవ్వాలని చూస్తూ ఉంది. ఇందులో 8,833 కోట్లు, అంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క రేషన్ బియ్యం కానీ అన్ని కోట్ల విలువైన బియ్యం కానీ నల్లబజారులో పాలవుతోంది. ఇక ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చాక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ కూడాను రైస్ మిల్లులు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ఇక చౌక బియ్యం నిల్వలు బయటపడుతూ ఉన్నాయి. కేసులు పెట్టిన అక్రమ రవాణా ఆగట్లేదు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు కలిగే లబ్ధి కంటే పెద్దల జేబుల్లోకి చేరేదే అధికంగా ఉంటుందని చెప్పేసి అయినా కూడాను తినగలిగే బియ్యం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వమే 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సన్నబియ్యం ఇస్తే, అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో 1.47 కోట్లు, అంటే ఇన్ని రేషన్ కార్డులోనేమాట వీళ్ళందరికీ కూడాను ప్రతి నెల సన్నబియ్యం ఇస్తే మధ్యతరగతి కుటుంబాలు వాటినే వినియోగించుకుంటాయి. ఇక బహిరంగ మార్కెట్లలో బియ్యం ధరలు తిరిగి వస్తాయి, ఇక అంటే కిందకు దిగి వస్తాయి. ఇక ఇందుకు ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి 1,800 కోట్ల రూపాయలు భారం పడుతుంది. 5 ఏళ్లలో ఒక్కో కుటుంబంపై 50,000 ఖర్చు అవుతుంది. ఇక 4 సభ్యులున్న కుటుంబానికి నెలకు 20 కేజీల చొప్పున రేషన్ బియ్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏడాదికి 10,320 రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇక 5 ఏళ్లలో 50,000కు పైనే అవుతోంది. ఇక్కడ ముఖ్యంగా ఆ బియ్యాన్ని కార్డుదారులు కిలో 11 రూపాయలు చొప్పున అమ్మడం ద్వారా 5 ఏళ్లలో 19,200 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక అంతిమంగా బియ్యం అంతా కూడాను అక్రమార్కులకు పాలవుతోంది. ఇక ముఖ్యంగా ఈ దోపిడీకి వ్యవస్థీకృత మాఫియా తయారైంది. ఇక కొనేది 11 రూపాయలకు మాత్రమే, కానీ ఎగుమతి చేసేది దాదాపుగా 40 రూపాయలకు. ఇక పేదల దగ్గర దళారీలు కిలో బియ్యాన్ని కేవలం 11 రూపాయలకు మాత్రమే కొంటా ఉన్నారు. ఇక ఆపై వ్యాపారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎగుమతిదారులు కిలోకి 29 రూపాయల వరకు సంపాదిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు రేషన్దారులు ఎవరైతే బియ్యాన్ని అమ్ముతున్నారో అంటే కేవలం 11 రూపాయలకు మాత్రం అమ్మితే ఇక్కడ, కానీ బయట మార్కెట్లలో దాదాపుగా 29 రూపాయలు లాభం చూసుకొని 40 రూపాయలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఈ బ్లాక్ దందా నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను. ఇక ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విదేశాలకు ఎగుమతి చేసే రేషన్ బియ్యం ధర కొన్నేళ్లుగా పెరుగుతుంది. 2022-23లో సగటున ఒక కిలో ధర మాత్రం చూసినట్లయితే 28 రూపాయలు ఉండగా ప్రస్తుతం 40 రూపాయలకు పైగా ఉంది. ఇక ఈ బియ్యాన్ని పోర్టుల ద్వారా రవాణా చేస్తూ ఉన్నా అడ్డుకునే వ్యవస్థ లేదు. కాకినాడ కేంద్రంగా సాగుతున్న అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఉందనే సంగతి తెలిసినా కఠిన చర్యలు లేవు. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో కీలక పదవులన్నీ వారి గుప్పెట్లోనే చేరడంతో యథేచ్ఛగా విదేశాలకు రవాణా చేశారు. ఇక ఇప్పుడు అలాగే దోపిడీ సాగిస్తూ ఉన్నారు. ఇక సన్నబియ్యం పంపిణీ చేస్తే రాష్ట్రంలో అధిక శాతం కుటుంబాలు సన్నబియ్యం వినియోగిస్తున్నాయి. ఇక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కోసం ఇక్కడ చాలా క్లియర్గా ఏదైతే రియంబర్స్మెంట్ ఉందో ఈ యొక్క రియంబర్స్మెంట్కి, అలాగే ఆరోగ్యశ్రీ ఇక్కడ చాలా క్లియర్గా ఈ 2 పథకాలకు మాత్రమే దాదాపుగా 60% మంది రేషన్ కార్డును ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ యొక్క రేషన్ కార్డు ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డుని కేవలం ఈ 2 పథకాలకు మాత్రమే, 1 ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రియంబర్స్మెంట్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీటన్నిటి కోసం మాత్రమే 60% పైగా కుటుంబాలు రేషన్ కార్డులు కొనసాగించుకుంటున్నాయి. రేషన్ బియ్యం కంటే పై ఏవైతే 2 పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా అందే ప్రయోజనాలే వీరికి ముఖ్యం. నెల బియ్యం తీసుకుంటుంటే కార్డు, ఒకవేళ నెల బియ్యం తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందనే భయంతో వేలిముద్ర వేసి అంటే తంబేసి అక్కడికక్కడే అమ్మేస్తూ ఉన్నారు. ఇక బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో ధర చూసినట్లయితే దాదాపుగా 60 రూపాయల వరకు ఉంది. ఇక రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వమే సరఫరా చేస్తే
కిలో 50 రూపాయల చొప్పున వస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఇప్పుడు రేషన్ బియ్యాన్ని 43 రూపాయల చొప్పున మనం సరఫరా చేస్తూ ఉన్నాం. 43 రూపాయల చొప్పున పేదలందరికీ సప్లై చేస్తూ ఉన్నాం. అదే మరొక 7 రూపాయలు పెంచి 50 రూపాయలకు గనక సన్న బియ్యాన్ని సప్లై చేస్తే ప్రతి ఒక్క పేదవాడు కూడాను ఈ యొక్క రేషన్ బియ్యాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 50 చొప్పున ఇస్తే కనుక అప్పుడైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో సన్న బియ్యం లభిస్తాయి. అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్ల బజార్కి ఇక్కడ ముఖ్యంగా ఒకవేళ గనక కార్డుదారులకు ఇవ్వకుండా ఈ రేషన్ బియ్యాన్ని డైరెక్ట్గా వాళ్ళు నల్ల బజార్కే తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక 10 కేజీలకు 11 రూపాయలు చొప్పున ఇస్తే దాదాపుగా 110 రూపాయలు వస్తుంది. 20 కేజీలు అయితే 220 రూపాయలు వస్తున్నాయి. ఆ 220 రూపాయలు ఇచ్చేసి డైరెక్ట్గా ఆ రేషన్ బియ్యం ఏవైతున్నాయో వాటిని నల్ల బజార్లో అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఇక చివరకు కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నారు. ముఖ్యంగా బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పలు కుప్పలుగా పోసి కొత్త సంచుల్లో నింపి ఇక పోర్టులకు మిల్లులకు తరలిస్తూ ఉన్నారు. మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు దాదాపుగా 5 లక్షల చొప్పున ముట్ర చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క రేషన్ మాఫియా ఎంత పెద్ద దందా జరుగుతుందో చూడొచ్చు. ఇక 1 కోటి చొప్పున అడ్వాన్సులు కూడా ఇస్తా ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు దాదాపుగా 30% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అడ్డు అదుపు లేనట్లు వ్యవహరిస్తోంది. అంటే గత ప్రభుత్వంలో 2600 కోట్ల రూపాయల భారం పడింది. సన్నబియ్యం ఇస్తామంటూ కూడాను 2019 ఎన్నికల్లో ముందు హామీలు ఇచ్చిన వైకాపా అధికారంలోకి వచ్చాక నాణ్యమైన బియ్యం ఇస్తానంటూ కూడాను నాలుక వడతేసింది. ఇక సాటెక్స్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే నూక శాతం తగ్గించి పేరుతో ఆ యొక్క దాని పేరుతో రేషన్ వ్యవస్థపై ఏడాదికి 240 కోట్ల అదనపు భారం మోపింది. చాలా క్లియర్గా అంటే రేషన్లో బియ్యంలో ఏదైతే నూక వస్తుందో దాన్ని తగ్గిస్తామని చెప్పేసి ఆ పేరుతోనే దాదాపుగా 240 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం మోపింది. అయినా నాణ్యమైన బియ్యం ఇవ్వలేదు. ఇక గడప వద్దకే రేషన్ పేరుతో 540 కోట్లతో 9260 MDUలు అంటే ఈ 9260 MDUలు ఏవైతే వాహనాలు ఏవైతున్నాయో ఇప్పుడు ఇంటి వద్దకే ఇచ్చి రేషన్ బియ్యం ఇచ్చే వాహనాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా కొనుగోలు చేశారు. ఇక వాటి నిర్వహణకు ఏడాదికి 240 కోట్లకు పైగా ఖర్చు చేసింది. మొత్తం 2600 కోట్ల భారం మోపిన ప్రజలకు తినగలిగే బియ్యం ఇవ్వలేదు. ఇక పేదలకు ఇచ్చే బియ్యం ధర వివిధ దశల్లో కిలో బియ్యానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు 43 రూపాయలు. ఇక కార్డుదారుకు సరఫరా చేసేది ఫ్రీ అనమాట. అంటే ఉచితంగా ఇస్తున్నాం. బియ్యం అమ్ముకుంటే MDU డీలర్కి ఇచ్చేది. అంటే ఇక్కడ ఏదైతే ఆ వాహనం ఉందో కేవలం 11 రూపాయలు మాత్రమే. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆ MDU వాహనదారుడు ఉన్నాడో నేను కేవలం 11 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇక దళారి నుంచి వ్యాపారి కొనేది 14 రూపాయలకి. అంటే ఈ 11 రూపాయలకి మరొక 3 రూపాయల చొప్పున పెంచి ఆయన కొంటా ఉన్నారు. అంటే కేవలం నల్ల బజార్కి వెళ్ళే వరకు ఇది 14 రూపాయలు అవుతా ఉంది. ఇక వ్యాపారి మిల్లర్లు ఇక ఎగుమతి వ్యాపారులు ఇచ్చేది 18 రూపాయలు. అంటే ఇక్కడ మరొక 4 రూపాయలు యాడ్ అవుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అంటే ఇక్కడ నుంచి ఎవరైతే MDU అంటే ఆ వాహనం నడిపే అతను ఉన్నాడు, ఆ వాహనదారుడు ఉన్నాడు. ఆ వాహనదారుడు 11 రూపాయల నుంచి 14 రూపాయలకు అమ్ముకున్నాడు. ఆ 14 నుంచి మరొక 4 రూపాయలు ఈ డీలర్లు ఎగుమతిదారులు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి 18 రూపాయల నుంచి విదేశాలకు తరలించే బియ్యం ధర దాదాపుగా దానికి డబల్ అవుతుంది. 40 రూపాయల చొప్పున అవుతా ఉంది. ఇక్కడ 40 రూపీస్ అవుతా ఉంది. ఇక్కడ సన్న బియ్యం ఇస్తే ఒకవేళ ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ధర అంతా ఒకసారి మనం చూసినట్లయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ధర 43 రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఒకవేళ సన్న బియ్యం ఇస్తే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇస్తే కనుక దానికి ఖర్చు అయ్యేది మరొక 7 రూపాయలు కలుపుకొని ఇక్కడ 50 రూపాయలు అవుతా ఉంది. ఈ 50 రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే ప్రతి నెల ఇవ్వాల్సిన బియ్యం 2,14,000 టన్నులు మాత్రమే. సాధారణ బియ్యంతో పోలిస్తే అధికంగా అయ్యే ఖర్చు కేవలం ప్రతి నెల ప్రభుత్వానికి ఇప్పుడు 1800 కోట్లు మాత్రమే. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు నాదెండ్ల మనోహర్. ఈ 1800 కోట్లు కనుక ఖర్చు చేయగలిగితే
ఇక ప్రతి ఇంటికి కూడాను సన్న బియ్యం ఇవ్వగలుగుతాం. ప్రతి ఇంటికి కూడాను దుడ్డు బియ్యానికి బదులు మార్కెట్లో దొరికే 60 రూపాయల కేజీ బియ్యం ఏవైతున్నాయో, ప్రతి ఒక్కరు ఈరోజు తింటున్న బియ్యం ఏవైతున్నాయో నెలకు వచ్చేసి మరొక 1800 కోట్లు ఖర్చు పెడితే సో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఆ రేషన్ బియ్యానికి బదులు సన్న బియ్యం ఇవ్వగలుగుతాం. ఈ 1800 కోట్ల రూపాయలు అనేది కేవలం ప్రభుత్వం మీద భారం పడుతుంది. కాబట్టి సో మొత్తానికి కూడాను ప్రభుత్వం ఇక సన్న బియ్యం ఇచ్చే దిశగా ముందుకు అడుగులు వేస్తుందా, లేదంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉందా, లేదంటే ఎవరైతే వాహనదారులు కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకి అడ్డుకట్లు వేయగలుగుతారా, లేదంటే నల్ల బజార్లో అమ్ముతున్న రేషన్ బియ్యాన్ని ఖచ్చితంగా వీటన్నిటిని, ఈ పనులన్నింటినీ కూడా అరికట్టగలుగుతారా, లేదంటే ఈ రేషన్ బియ్యాన్ని ఏదైతే విదేశాలకు ఎగుమతి అవ్వకుండా ప్రతి పేదవాడి ఇంటికి చేరే విధంగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుందా, ఆ పని చేయగలుగుతుందా లేదా అనేది కూడాను ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.